ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న మోటార్ వచ్చి టారో టెక్స్మో మోనో బ్లాక్ 1 హెచ్‌పి మోటార్ అనమాట. ఈ మోటార్ అయితే వైండింగ్ కాలిపోయింది. అయితే ఈ మోటార్‌ని ఏ విధంగా ఓపెన్ చేస్తారు? ఓపెన్ చేసిన తర్వాత దీనికి వైండింగ్ ఎలా చేస్తారు? అలాగే వైండింగ్‌కి వచ్చిన డేటా ఏంటనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో, వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్టయితే కదా మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. అయితే ఈ మోటార్‌కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ మోటార్ పైన నేమ్ ప్లేట్ మీద మనకి మెన్షన్ చేసి ఉంటుంది. ఒకసారి వీడియోని పాజ్‌లో పెట్టుకొని దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదొచ్చి 1 హెచ్‌పి మోనో బ్లాక్ టెరాటెక్స్ మోటార్. అలాగే ఇదొచ్చి యాంప్స్ వచ్చి 6.5 తీసుకుంటుందనమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి నేమ్ ప్లేట్ ఉంటుంది. మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడైతే మోటార్‌ని అయితే మనం ఓపెన్ చేద్దాం. మోటార్‌ని ఓపెన్ చేయాలంటే మనకి బ్యాక్ సైడ్ క్యాప్‌కి మనకు 4 స్క్రూస్ ఇస్తాడు. ఆ 4 స్క్రూస్ మనం ఓపెన్ చేయాలన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కిరణ్ కుమార్. మీరు చూస్తున్నారు లక్ష్మీ ఎలక్ట్రికల్ అండ్ మల్టీటెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తాయి. సో, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టుకున్నట్టయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్‌గా వస్తాయన్నమాట. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్ అయినట్టయితే మన ఛానల్ గ్రోత్ కోసం కొంచెం వీడియో చూడగానే లైక్స్ ఇస్తూ ఉండండి. ఇకపోతే మన వీడియోకి వెళ్ళినట్టయితే చూడొచ్చు, మనం బ్యాక్ సైడ్ క్యాప్‌లని ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసిన తర్వాత వైండింగ్ చూసినట్టయితే రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే వైండింగ్ అయితే కాలిపోయింది. ఇక్కడ మీరు క్లియర్‌గా చూడొచ్చు, రన్నింగ్ కాయిల్స్ అయితే కాలిపోయాయి. అలాగే మనం రెండో వైపు కూడా మోటార్‌ని అయితే ఓపెన్ చేద్దాం. రెండో వైపు మనకి మోటార్‌కి సంబంధించి 4 బోల్ట్‌లు ఉంటాయి. ఈ 4 బోల్ట్‌లు మనం ఓపెన్ చేసినట్టయితే మోటార్ అనేది మనకి టోటల్‌గా మోటార్ అనేది ఓపెన్ అవుతుందనమాట. మోటార్ ఓపెన్ అవ్వాలంటే కొంచెం ఈ విధంగా మనం కిందకి ప్రెస్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మోటార్‌లోకి వాటర్ అనేది బాగా వచ్చిందనమాట. చూడొచ్చు ఇక్కడ. మోటార్‌లోకి వాటర్ వచ్చడం వల్ల ఇదంతా తుప్పట్టేసింది. ఈ విధంగా మోటార్‌లోకి నీరు రావడం వల్ల మోటార్ కాలిపోవడం కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే మనకి ఇక్కడ ఒక బేరింగ్ వస్తుంది. అలాగే ఈ పైన ఒక బేరింగ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇదొచ్చి రోటారు అంటారు. మోటార్‌లోకి పవర్ సప్లై అలాగని ఇదొచ్చి రొటేషన్ అవుతుందన్నమాట. అలాగే మనకి మోటార్‌లోకి వాటర్ రావడానికి కారణం ఏంటంటే ఆయిల్ సీల్. ఆయిల్ సీల్ అంటే ఇదనమాట. ఇది పోవడం వల్ల మనకి మోటార్‌లోకి వాటర్ అనేది లోనకి వచ్చేసింది. దాని ద్వారా మనకి మోటార్‌లోకి నీరొచ్చి వైండింగ్ అనేది కాలిపోయిందనమాట. అయితే కాలిపోయిన వైండింగ్‌ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటది. రిమూవ్ చేసే ముందు మనం చూసుకోవాల్సింది ప్రతి కాయిల్‌కి పిచ్ ఎలా వచ్చిందనేది మనం చెక్ చేసుకోవాలనమాట. అయితే రన్నింగ్‌కి సంబంధించి, స్టార్టింగ్‌కి సంబంధించి పిచ్‌లు ఎలా వచ్చాయంటే 1-6, 1-8, 1-10, 1-12 మొత్తం రన్నింగ్‌కి, స్టార్టింగ్‌కి సంబంధించి ఇదే విధంగా మనకి పిచ్‌లయితే వచ్చాయి. అయితే కాలిపోయిన వైండింగ్‌ని మనం కట్ చేసాం. కట్ చేసి కాయిల్స్‌ని అయితే రిమూవ్ చేసుకోవాలనమాట. ఇక్కడ మనకి అంటే కాయిల్ బాగా హార్డ్‌గా ఉండడం వల్ల మనం కట్ చేసి తీసుకున్నాం. తీసుకున్న కాయిల్స్‌ని మనం కౌంటింగ్ అనేది ప్రతి కాయిల్ కూడా కౌంటింగ్ చేసుకోవాలి. అంటే టర్మ్స్ ఎన్ని వచ్చాయో తెలియాలంటే మనం కట్ చేసి తీసుకున్న ప్రతి కాయిల్ కూడా మనం కౌంటింగ్ చేసుకోవాలి. అలాగే మనకి రన్నింగ్‌కి సంబంధించి ఒక సెట్‌కి సంబంధించి వెయిట్ ఏసినట్టయితే మనకి ఇక్కడ 380 గ్రాములైతే వచ్చింది. ఆ రన్నింగ్‌కి సంబంధించి ఒక సెట్ వెయిట్ అనమాట ఇది. అలాగే స్టార్టింగ్‌కి సంబంధించి ఒక సెట్ వెయిట్ వచ్చి మీరు చూసినట్టయితే 270 గ్రాములు వస్తుందనమాట. ఈ రకంగా మనం వెయిటు, గేజు అలాగే టర్మ్స్ చూసుకొని మనం కొత్త వైర్ తెచ్చుకొని కాయిల్స్ అయితే ఈ విధంగా చుట్టుకోవాల్సి ఉంటది. ఈ కాయిల్స్ చుట్టుకునేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్లాట్ యొక్క మనకి సైజ్ ఎంత వచ్చిందో చూసుకొని స్లాట్ సైజ్‌ని బట్టి కాయిల్స్ సైజ్ చూసుకొని కరెక్ట్‌గా కాయిల్స్ చుట్టుకోవాలి. పెద్ద కాయిల్స్ అయిపోయినట్టయితే మన సైడ్ కప్పులకైతే తగిలేస్తుంది. చిన్న కాయిల్స్ అయినట్టయితే టైట్ అయిపోతుందనమాట మోటారు. అప్పుడు వైండింగ్ చేయడం కష్టం అవుతుంది. అయితే ఇక్కడ మనం చుట్టిన కాయిల్ ఒకసారి వెయిట్ ఏసినట్టయితే రన్నింగ్‌కి సంబంధించి 385 గ్రాములైతే వస్తుంది. అంటే 5 గ్రామ్స్ అటు ఇటు వచ్చినా ప్రాబ్లమ్ లేదు. అలాగే స్టార్టింగ్‌కి సంబంధించి 250 గ్రాములైతే వస్తుందనమాట. ఈ రకంగా మనం కాయిల్స్ అనేవి కరెక్ట్‌గా సైజు ప్రకారం చుట్టుకోవాల్సి ఉంటది. అయితే మనకి ఇక్కడ మన కోర్లు చూసినట్టయితే డిఫరెంట్ పిచ్ వచ్చింది. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఈ మోడల్‌కి వచ్చేటప్పటికి ఈ సెంటర్‌లో వచ్చే ఈ 2 స్లాట్లు కూడా చిన్న స్లాట్లు వచ్చాయి. ఇక్కడ మనకి పెద్ద స్లాట్లు 4 వచ్చాయన్నమాట. ఈ రకంగా మనం చూసుకొని పేపర్ సైజ్ అని చూసుకొని మనం కట్ చేసుకొని నీట్‌గా పెట్టుకోవాల్సి ఉంటది. అలాగే వైండింగ్ ఎక్కించేటప్పుడు కూడా కరెక్ట్‌గా మనం ఏ స్లాట్లు ఎక్కించాలో చూసుకొని ఎక్కించాల్సి ఉంటది. లేకపోతే స్లాట్స్ అనేవి నప్పవు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, మీకు క్లియర్‌గా కనబడుతుంది పెద్ద స్లాట్లు, చిన్న స్లాట్లు అనమాట. ఈ స్లాట్స్‌లో మనం కాయిల్స్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ అనేవి లాకింగ్ అవుతాయి. లాకింగ్ దగ్గర మనకి పెద్ద స్లాట్ అనేది రావాల్సి ఉంటుంది. చివరి కాయిల్స్ ఈ చిన్న స్లాట్‌లోకి ఎక్కుతాయన్నమాట. ఆ రకంగా చూసుకొని మనం పేపర్ పెట్టుకొని కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటదనమాట. ఫస్ట్ కాయిల్స్ మనకొచ్చేటప్పటికి మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాలి. రన్నింగ్ కాయిల్‌కి సంబంధించి మొత్తం మనకి 2 సెట్‌లయితే వస్తాయి. ఒక్కొక్క సెట్‌కి 4 కాయిల్స్ చొప్పున వస్తాయన్నమాట. అంటే 1-6, 1-8, 1-10, 1-12 అని చెప్పుకున్నాం కదా! అందుకే ఒక్కొక్క సెట్‌కి 4 కాయిల్స్ వస్తాయి. సో, ఆ విధంగా మనకి 2 సెట్‌లయితే వస్తాయి. ఈ 2 సెట్‌లనేవి ఆపోజిట్‌లో ఎక్కించుకోవాల్సి ఉంటది. వీడియోలో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఫస్ట్‌గా మనం రన్నింగ్‌కి సంబంధించిన ఫస్ట్ కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఈ ఫస్ట్ కాయిల్ వచ్చి 1-6 అనమాట. ఇక్కడ చూడొచ్చు కరెక్ట్‌గా మనం 1-6 సంబంధించిన పిచ్‌లో పేపర్ అయితే పెట్టుకున్నాము. ఆ పేపర్ పెట్టిన ప్లేస్‌లో కాయిల్ అయితే ఎక్కించడానికైతే ప్రయత్నిస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ కాయిల్ ఎక్కించేటప్పుడు ఫస్ట్ వన్ సైడ్ మనం బాగా ఎక్కించుకున్న తర్వాత రెండో సైడ్ కొద్దిగా ఎక్కించుకునేటట్టయితే మనకి మోటార్‌లో వైండింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుందనమాట. ఫస్ట్ కాయిల్‌కి సంబంధించి వన్ సైడ్ ఫ్రీగా ఎక్కించుకోవాలి.
చూస్తున్నారు కదా వీడియోలో మనం చూపించిన విధంగా మనకి ఒకవైపు ఎక్కించేసాను ఆల్రెడీ కాయిల్ అనేది. ఎక్కించి లాక్ పేపర్ అయితే పెట్టుకుంటున్నాము. అలాగే రెండో వైపు వచ్చేటప్పటికి మనం 6 నెంబర్ పిచ్‌లోని పేపర్ అనేది పెట్టుకోవాలి. పేపర్ పెట్టుకొని మనం ఈ కాయిల్ అనేది పేపర్‌లో మధ్యలోంచి జాగ్రత్తగా లోనికి కాయిల్‌ని ప్రెస్ చేసినట్టయితే ఎక్కుతుంది. ఒకవేళ మనం కరెక్ట్‌గా కాయిల్ అనేది ఎక్కలేనట్టయితే మనకి వెదిరి కర్రల సహాయంతో ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసినట్టయితే లోనికి కొద్దిగా వైర్‌ని మనం పంపించుకునేటట్టయితే లోనికి ఈజీగా కాయిల్ అనేది ఎక్కిపోతుంది. ఆ తర్వాత మనం పెట్టిన పేపర్‌ని రిమూవ్ చేసుకొని పైన లాక్ పేపర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఈ ఫస్ట్ కాయిల్ మనం ఏ విధంగా అయితే ఎక్కించామో మిగతా 3 కాయిల్స్ కూడా సేమ్ అదే విధంగా ఎక్కించుకోవాల్సి ఉంటది. అంటే మనకి కాయిల్ ఎక్కించేటప్పుడు స్లాట్‌లోని మనకి జాగ్రత్తగా కాయిల్ అనేది రఫ్ అవ్వకుండా స్లాట్‌లో ఈ విధంగా పేపర్ అనేది పెట్టుకోవాలి ఫస్ట్‌గా. పెట్టుకున్న తర్వాత మనం కాయిల్ పట్టుకొని వన్ సైడ్ అయితే జాగ్రత్తగా ఎక్కించేసుకోవాలి. అంటే ఈజీగా ఉంటుందనమాట. వన్ సైడ్ మనం కాయిల్‌కి సంబంధించి వన్ సైడ్ స్లాట్‌లోకి జాగ్రత్తగా ఎక్కించుకొని మనం ఎక్కించిన పేపర్ రిమూవ్ చేసుకొని లాక్ పేపర్ అయితే పెట్టుకోవాలి. ఇదే విధంగా మన 4 కాయిల్స్ కూడా అంటే 1-6, 1-8, 1-10, 1-12 ఈ 4 కాయిల్స్ కూడా ముందుగా మనం జాగ్రత్తగా ఎక్కించుకొని లాక్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మనం కాయిల్స్ ఎక్కించేటప్పుడు ఫస్ట్ కాయిల్ నుంచి మళ్ళీ 4వ కాయిల్‌కి వచ్చేటంత వరకు కూడా రొటేషన్ అనేది మారిపోకూడదు. అంటే కాయిల్ యొక్క డైరెక్షన్ అనేది ఎట్టి పరిస్థితిలో మారిపోకూడదు. మనకిచ్చిన ఒక స్లాట్‌లో 4 కాయిల్స్ ఒకే విధంగా డైరెక్షన్ అనేది చూసుకోవాలన్నమాట. అంటే క్లాక్ వైస్‌లోని ఫస్ట్ కాయిల్ మనం ఏ విధంగా అయితే ఎక్కించామో దాని నుంచి ఎండింగ్ వచ్చి నెక్స్ట్ కంటిన్యూషన్ అలాగే ఉండే విధంగా మనకి 4 కాయిల్స్ కూడా ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఇప్పుడు మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నాం కదా! ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి 1-6, 1-8కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించాము. ఇప్పుడు 1-10కి సంబంధించిన కాయిల్ అయితే మూడో కాయిల్ ఎక్కిస్తున్నాననమాట. అయితే రన్నింగ్‌కి సంబంధించి మనం డేటా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి 4 కాయిల్స్ అయితే వస్తాయి. 4 కాయిల్స్‌కి 1-6, 1-8 అలాగే 1-10, 1-12 పిచ్‌కి సంబంధించి 4 కాయిల్స్ అయితే వస్తాయి. ఈ 4 కాయిల్స్‌కి టర్మ్స్‌కి వచ్చేటప్పటికి మనకి 1-6 వచ్చి 27 టర్మ్స్ అయితే వస్తున్నాయి. అలాగే 1-8కి వచ్చేటప్పటికి 35 టర్మ్స్ అయితే వస్తున్నాయి. 1-10 వచ్చి 41 టర్మ్స్ వస్తున్నాయి. అలాగే మనకి 1-12 లాస్ట్ కాయిల్ వచ్చేటప్పటికి 27 టర్మ్స్ అయితే వస్తున్నాయి. ఈ రకంగా స ఒక సెట్‌కి సంబంధించి 4 కాయిల్స్ అయితే వస్తాయి. అలాగే మనకి 2 సెట్‌లు వస్తాయన్నమాట. అయితే ఒక సెట్ వెయిట్ వచ్చేటప్పటికి మనకు 400 గ్రామ్స్ అయితే వస్తుంది. 2 సెట్‌లకి సంబంధించి 800 గ్రామ్స్ వైర్ అయితే మనం తెచ్చుకోవాల్సి ఉంటదనమాట. అయితే రన్నింగ్‌కి సంబంధించి గేజ్ వచ్చేటప్పటికి 19.5 అయితే వస్తుంది. దీని గేజు 19.5 అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు రన్నింగ్‌కి సంబంధించిన 2 సెట్లు కూడా ఎక్కించేసుకున్నాం. ఫస్ట్ సెట్ ఏ విధంగా అయితే ఎక్కించామో 2 సెట్లు కూడా సేమ్ అదే పిచ్‌లో అదే టర్మ్స్ ప్రకారంగా ఆపోజిట్‌ని ఎక్కించుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ వైట్ పేపర్‌లు తీసుకొని మనం ఇక్కడ సెపరేషన్ పేపర్ వేరేగా పెట్టుకున్నాము. ఈ సెపరేషన్ పేపర్ ఎందుకంటే మనకి స్టార్టింగ్ కాయిల్స్ అనేవి ఈ కాయిల్స్‌లోకి లాకింగ్ అవుతాయన్నమాట. సో, మనం ఆ రన్నింగ్ కాయిల్స్, స్టార్టింగ్ కాయిల్స్ ఒకే స్టాట్‌లో ఉంటాయి కనుక షార్టేజ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో, అందుకే మనం సెపరేషన్ పేపర్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఈ 2 కాయిల్స్ మనకు కలవకూడదు. అంటే స్టార్టింగ్‌కి సంబంధించి, రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అనేవి కలవకూడదు. అందుకే సెపరేషన్ పేపర్ పెట్టుకున్నాం. అలాగే 1-10, 1-12కి ఇండివిడ్యువల్ స్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా! మనకి ఇప్పుడు స్టార్టింగు సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నాం. ఫస్ట్ రన్నింగ్ కాయిల్స్ ఎక్కించాం కదా! ఇప్పుడు స్టార్టింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కిస్తున్నానన్నమాట. దీనికి కూడా 1-6, 1-8, 1-10, 1-12 చొప్పున పిచ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ముందుగా మనం 1-6 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఈ కాయిల్ వచ్చి ముందుగా మనకి రన్నింగ్ కాయిల్స్ ఎక్కాయి కదా! ఆ రన్నింగ్ కాయిల్ ఎక్కిన స్లాట్‌లోకే వస్తుంది. సో, ఈ కాయిల్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పెడుతుంది. అలాగే లాకింగ్ పేపర్ కూడా కొంచెం లోనికి పెట్టడానికి ఇబ్బంది పెడుతుందనమాట. సో, మనం జాగ్రత్తగా చూసుకుంటూ పేపర్ అనేది ఎక్కించుకోవాలి. ఇక్కడ మనకి స్లాట్‌లోకి కాయిల్ అనేది తగలకుండా జాగ్రత్త పడాలనమాట. ఇదే విధంగా మనం 1-8 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము స్టార్టింగ్ కాయిలు. ఈ స్టార్టింగ్ కాయిల్ కూడా మనకి రన్నింగ్ కాయిల్ ఎక్కిన స్లాట్‌లోకే ఎక్కుతుంది. అంటే సెపరేషన్ పేపర్ పెట్టుకొని రన్నింగ్ కాయిల్, స్టార్టింగ్ కాయిల్ కలవకుండా సెపరేషన్ పేపర్ పెట్టుకున్నాం కదా! అదే స్లాట్‌లకైతే ఈ 1-8 పిచ్‌కి సంబంధించిన కాయిల్ కూడా ఎక్కుతుంది. చూసారు కదా! కొంచెం టైట్‌గా వెళ్ళడం వల్ల పేపర్ కూడా టైట్‌గా వెళ్తుంది. ఈ విధంగా 2 కాయిల్ ఎక్కించుకొని మనం ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 1-10 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించుకోవాలి. 1-10, 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్స్‌కి ప్రత్యేకంగా వాటి స్లాట్లు వాటికి విడిగా ఉంటాయన్నమాట. అంటే ఈ స్లాట్‌లోని మరి ఇంకే కాయిలు లాకింగ్ అవ్వదు. అయితే 1-6, 1-8, 1-10, 1-12 ఈ విధంగా 4 కాయిల్స్ మనం కరెక్ట్‌గా ఎక్కించుకోవాలి. మొదట మనం రన్నింగ్ కాయిల్స్ ఏ విధంగా అయితే ఎక్కించామో అదే విధంగా రొటేషన్ అది కరెక్ట్‌గా చూసుకొని 4 కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత ఆ సెట్ కంప్లీట్ అయిన తర్వాత దాని ఆపోజిట్ డైరెక్షన్‌లో రెండో సెట్ కూడా ఎక్కించుకోవాల్సి ఉంటది. అయితే స్టార్టింగ్‌కి సంబంధించి మనం డేటా గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినట్టయితే 1-6 పిచ్‌కి సంబంధించి 19 టర్మ్స్ అయితే వచ్చాయి. 1-8 వచ్చి 17 టర్మ్స్ అయితే వచ్చాయి. 1-10 వచ్చి 80 టర్మ్స్ అయితే వచ్చాయి. అలాగే 1-12కి వచ్చేటప్పటికి 50 టర్మ్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ విధంగా మనకి స్టార్టింగ్‌కి సంబంధించిన టర్మ్స్ అయితే ఉంటుంది.
అయితే స్టార్టింగ్‌కి సంబంధించి మనం గేజ్ గురించి మాట్లాడుకోవాల్సొస్తే దీనికి 22 గేజ్ అయితే వస్తుందనమాట. అలాగే సెట్ వెయిట్ వచ్చి మనం ఇందాక వెయిట్ ఏసినప్పుడు చూసుంటాము. 250 గ్రాములు, 260 గ్రాములు అటు ఇటులో వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం తెచ్చుకోవాల్సిన వైర్ వచ్చి మనం 600 గ్రామ్స్ వైర్ అయితే తెచ్చుకోవాలి. ఒక సెట్ వెయిట్ వచ్చేటప్పటికి మనకి 250 గ్రాములు వచ్చినప్పటికి 2 సెట్లు కలిపి 500 గ్రామ్స్ అయితే అవుతుంది. ఎప్పుడు కూడా మనం వైర్ తెచ్చుకునేటప్పుడు మనకి పాత వైర్ వచ్చిన వెయిట్‌కి ఒక 100 గ్రాములు ఎక్స్‌ట్రా తెచ్చుకునేటట్టయితే సరిపోతుందనమాట. అంటే ఎందుకంటే కొన్ని కొన్ని వైర్స్‌కి ఓడి అనేది ఎక్కువుంటుంది. ఓడి అనేది తక్కువుంటుందనమాట. అంటే పైనిచ్చే కోటింగ్ అనేది ఉంటుంది కదా! ఆ కోటింగ్ బట్టి కొంచెం కూడా వెయిట్ తేడా రావచ్చు. సో, మనం ఎప్పుడైనా సరే ఒక 100 గ్రాములు మనకి పాత కాయిల్ కన్నా 100 గ్రాములు ఎక్స్‌ట్రా తెచ్చుకొని ఉంచుకుంటే బెటర్‌గా ఉంటుంది. చూసారు కదా! మనకు స్టార్టింగ్‌కి సంబంధించిన కాయిల్స్ మొత్తం ఎక్కించాము. ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనం ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత మనకి రన్నింగ్ కాయిల్స్‌కి, స్టార్టింగ్ కాయిల్స్‌కి మధ్య కలవకుండా సెపరేషన్ పేపరు మనం లోన ఏ విధంగా అయితే పెట్టామో బయట కూడా పెట్టుకొని ఈ విధంగా ఫినిషింగ్ అనేది చేసుకోవాలనమాట. ఫినిషింగ్ చేసుకొని తాడు కట్టుకునేటట్టయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే రెండో వైపుకి వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ వైర్. ఈ 2 కలవకుండా మధ్యలో సెపరేషన్ పేపర్ అయితే పెట్టుకున్నామనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం కనెక్షన్స్ అయితే వేసుకోవాలి. కనెక్షన్స్‌కి వచ్చేటప్పటికి ప్రతి సెట్‌కి 2 వైర్లు అయితే వస్తాయి మనకి. ఆ 2 వైర్లు ఒక వైర్ వచ్చి మనకి బిగినింగ్ వైర్ అవుతుంది. రెండోది వచ్చి మనకి ఎండింగ్ వైర్ అవుతుంది. అంటే మనం కాయిల్ చుట్టేటప్పుడు ప్రారంభించిన వైర్ బిగినింగ్ వైర్ అవుతుంది. చివరికొచ్చే వైర్ వచ్చి ఎండింగ్ వైర్ అవుతుందనమాట. ఈ విధంగా కాయిల్ ఒక్కొక్క సెట్‌కి 2 వైర్లు వస్తాయి. ఇక్కడ స్టార్టింగ్ కూడా చూడొచ్చు మీరిక్కడ 2 సెట్‌లకి 2 వైర్లు ఒక్కొక్క సెట్‌కి 2 వైర్లతో వచ్చాయి. అయితే కనెక్షన్ విషయానికి వచ్చినట్టయితే ఆ సెట్‌కి, ఈ సెట్‌కి మధ్య మనం కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. ఈ కనెక్షన్ ఎలా అంటే మనకి రన్నింగ్‌కి సంబంధించిన ఎండింగ్ వైర్ తీసుకొచ్చి ఇటుపక్క రన్నింగ్ కాయిల్‌కి సంబంధించిన ఎండింగ్ వైర్‌కి ఈ 2 కలిపి జాయింట్ చేసుకోవాలనమాట. చూడండి ఎండింగ్ టు ఎండింగు. అంటే రన్నింగ్ సెట్‌లకి సంబంధించిన 2 కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా! ఈ సింగిల్ వైర్లు ఇవి వచ్చి మనకి కనెక్షన్స్ వైర్లు అవుతాయన్నమాట. అలాగే స్టార్టింగ్‌కి సంబంధించి కూడా మనం బిగినింగ్ వైర్ ఉక్కుకొని ఈ ఎండింగ్ వైర్ ఉంది కదా! ఈ ఎదురుగా ఉండే సెట్‌కి ఎండింగ్ వైర్‌కి కలపాలి. అంటే ఆపోజిట్‌లో వస్తుంది మీరిక్కడ చూసినట్టయితే. ఈ విధంగా మనం ఈ 2 మనం కనెక్షన్ ఇచ్చుకోవాలి. అంటే జాయింట్ అనమాట. ఈ విధంగా మనకి స్టార్టింగ్‌కి సంబంధించి ఒక జాయింటు, రన్నింగ్‌కి సంబంధించి ఒక జాయింట్ అయితే వస్తుంది. ఇది కామన్ చేసుకునేటట్టనమాట. ఆ సెట్‌కి, ఈ సెట్ కామన్ చేసుకునేటట్టు. అయితే ఇక్కడ స్టార్టింగ్‌కి సంబంధించి ఒక స్టార్టింగ్ వైర్ మిగిలింది. స్టార్టింగ్‌కి సంబంధించి ఇటుపక్క ఒక స్టార్టింగ్ వైర్ మిగిలింది. ఈ 2 కనెక్షన్ అవుతాయి. అలాగే రన్నింగ్‌కి సంబంధించి కూడా సేమ్ అలాగే ఉంటాయనమాట. ఈ విధంగా వేసుకున్న జాయింట్‌లకి మనం సాల్డరింగ్స్ చేసుకొని స్లీవ్‌లో ఎక్కించుకొని మనకి బయటికి 4 వైర్లు వస్తాయి. అంటే రన్నింగ్‌కి సంబంధించి 2 వైర్లు, స్టార్టింగ్‌కి సంబంధించి 2 వైర్లు, 4 వైర్లు బయటికి మనకి మోటార్‌కి ఇచ్చిన హోల్‌లోంచి కనెక్షన్ టెర్మినల్ ప్లేట్ దగ్గరికి తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా మనం కట్ అనేది కట్టుకొని ఫినిషింగ్ అనేది చేసుకోవాలనమాట. ఈ విధంగా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత దీనిపై మనం వార్నిష్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి ఉంటది. ఈ వార్నిష్ ఏంటంటే మనం కాయిల్ ఎక్కించినప్పుడు ఎక్కడైనా రఫ్ అయినా లేదంటే మనకి కాయిల్ అనేది స్టిఫ్‌గా ఉండడానికి అలాగే మనకి ఇన్సులేషన్‌గా కూడా ఈ ఆయిల్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా యేసుకొని బాగా మోటార్ ఎండలో పెట్టుకొని డ్రై పెట్టుకున్న తర్వాత మోటార్‌నయితే మనం ఫస్ట్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా మార్కింగ్ ప్రకారం ఫిట్ చేసుకోవాలి. 4 బోల్ట్‌లేసుకొని టైట్ చేసుకునేటట్టయితే మనకి మోటార్ అనేది రెడీ అవుతుందనమాట. ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసినట్టయితే మీకు ఎలక్ట్రికల్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉందని నాకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను చెప్పే విధానం ఎలా ఉందో నాకు తెలియాలంటే మీరు కామెంట్ సెక్షన్‌లోని మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేస్తూ ఉండండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నన్ను అడిగినట్టయితే నేను వీలైనంత త్వరగా రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాననమాట. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేస్తూ ఉండండి. లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన వీడియోని మరికొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనం వైండింగ్‌కి ఒకసారి టెస్ట్ చేస్తున్నాను. మోటార్ అయితే రొటేషన్ సరిపోతుంది. ఇక్కడ మన క్లాంప్ మీటర్ మీద యాంప్స్ చూసినట్టయితే 5.0 తీసుకుంటుంది. యాక్చువల్‌గా లోడ్ మీద మనకి 6 యాంప్స్ తీసుకోవాలనమాట.